ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిస్తామని చెప్పేసి కర్నూలు అయితే బీజేవైఎం యువమోర్చా అయితే భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తుంది. మనం ఆ ర్యాలీలో డ్రగ్స్ లేని నిర్మాణానికి మనం ఏది కృషి చేస్తారు మనం అడిగి తెలుసుకున్నాం. డ్రగ్స్ లేని సమాజం కావాలని చెప్పి ర్యాలీ చేస్తారు. ఎందుకని ఈరోజు మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా పట్వాల పేరు మీద సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఒక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 21వ తారీఖున దేశం మొత్తం మీద 75 నగరాలలో డ్రగ్స్ అగెనిస్ట్ గా డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున విద్యార్థుల యువతని రోడ్లపైకి తీసుకొచ్చి డ్రగ్స్ పైన అవగాహన చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది విద్యార్థులు డ్రగ్స్ అగెనిస్ట్ గా డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మూలించడం కోసం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ వాడితే విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ కుటుంబాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 55% వరకు డ్రగ్స్ వాడకాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. అటువంటి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలంటే యువతలో విద్యార్థుల పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు పెట్టాలి. అందులో భాగంగా ఈ కార్యక్రమం పెట్టాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. 75 నగరాలలో 10 లక్షల మంది విద్యార్థుల్ని ఇక్కడ రోడ్ల మీద తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని మేము చేస్తాను. అందులో భాగంగా ఈ కార్యక్రమం దానితో పాటు ఈ యొక్క డ్రగ్స్ అగెనిస్ట్ ఏదైతుందో ఆ యొక్క కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు అందరూ కూడా పెద్దవాళ్ళని పాల్గొని డాక్టర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసి విద్యార్థులకు అవగాహన చేసే కార్యక్రమం చేపట్టబోతాం. కూడా ప్రభుత్వం ఇంత చర్యలు తీసుకున్నా కానీ యువత అయితే చెడిపోతుంది. దీన్ని ఎలా సందేశిస్తారు? అయితే దీనికి ఒకటి ఏంటంటే డ్రగ్స్ మనకు ఈ యొక్క మాదక ద్రవ్యాలు అవుతున్న డ్రగ్స్ సంబంధించిన అన్ని కూడా సరఫరా అనేది అధికారికంగా జరగట్లేదు. అయితే దొంగతనంలో ఏదో ఒక రూపంలో విద్యార్థులకు తీసుకొస్తారు. కాబట్టి దానికి మనం ఒకటి చేయాలంటే ప్రభుత్వం కానీ, పోలీస్ అధికారులు కానీ, విద్యార్థులు కానీ, ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా యువమోర్చా కానీ విద్యార్థులు అవగాహన తీసుకొస్తుంది. దాన్ని వాడితే దాన్ని ఎలా అరికట్టాలి? ప్రభుత్వం కూడా ఈగల్ అనుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఉంది, దాన్ని అరికట్టేటువంటి సంస్థ. అదే నార్కోటిక్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం సంస్థ. ఈ సంస్థలన్నీ కూడా డ్రగ్స్ అగెనిస్ట్ గా డ్రగ్స్ వాడితే విద్యార్థులు చెడిపోతున్న విషయాన్ని ప్రజల్లోకి యువతలకు తీసుకెళ్తున్నారు. మరిన్ని కార్యక్రమాలు మనం రాబోయే కాలంలో మేము చేయబోతున్నాం. ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కర్నూలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మొట్టమొదటిసారి కర్నూలు జిల్లా నుంచి అయినటువంటి సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత మనకి డ్రగ్స్, నార్కోటిక్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాలు దాని గురించి మనము అవగాహన పిల్లలకి కలిగిస్తూ అందరికి కలిగిస్తూ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలకు భారీ ర్యాలీ మనము కర్నూలు రాజువారి నుంచి మనం కలెక్టరేట్ వరకు నిర్వహించాం. ఈ ర్యాలీకి వచ్చినటువంటి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జెన్జీ నరేంద్ర మోడీ గారితోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జెన్ ఆల్ఫా కూడా నరేంద్ర మోడీ గారితోనే ఉన్నారు. యువతకి ఒక మంచి దిశ నిర్దేశించాలని మోడీ గారి నేపథ్యంలో చేపట్టారు.